థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది టాపిక్ ఏందో. సో నిజంగా ఉదయ్ కిరణ్ డెత్కి చిరంజీవికి ఏమైనా సంబంధం ఉందా? ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇవాళనే ఒక వీడియో చూసిన. హిందీ యూట్యూబర్ ఒక ఆయన ఉంటాడు, షాన్ ప్రషర్ అని చెప్పేసి. ఆయన తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టిజం ఎంత ఉందో ఎక్స్పోజ్ చేయడానికి ఒక వీడియో చేసిండు. దాంట్లో భాగంగా తెలుగు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయాల గురించి చెప్తూ ఈ టాపిక్ తీసుకొచ్చిండు అన్నట్టు. జనరల్గా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతిసారి సినీ పాలిటిక్స్ గురించి కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండే చెడు గురించి కానీ టాపిక్స్ వచ్చినప్పుడు ఈ మ్యాటర్ ఖచ్చితంగా తీస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇది హిందీ బెల్ట్ వరకు వెళ్ళింది అండ్ ఇప్పుడు దీని గురించి చర్చ నడుస్తుంది కాబట్టి ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నా. బేసిక్గా ఈ షాన్ ప్రషర్ అనే వ్యక్తి రోస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు అన్నట్టు, బాలీవుడ్ యాక్టర్స్ మీద కానీ మూవీస్ మీద కానీ. ఇక బాలీవుడ్లో ఏం కంటెంట్ దొరకనప్పుడు పక్క ఇండస్ట్రీల మీద పడుతూ ఉంటాడు అన్నట్టు. ఇక అది కూడా లేదనుకోండి, ఏదో జర్నలిస్ట్లా ఫీల్ అయిపోయి పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసినట్టు వీడిని ఎక్స్పోజ్ చేస్తా వాడిని ఎక్స్పోజ్ చేస్తా అని వీడియోస్ చేస్తాడు అన్నట్టు. ఇగో అట్లాంటిదే ఇప్పుడు పెట్టిన రీసెంట్ ఎక్స్పోజింగ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పేసి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేసి. పోనీ కాస్టిజం వరకే ఉన్నదా ఆయన టాపిక్ అంటే కాదు, మధ్యలో ఇది దూర్చిండి ఇట్లా. క్యాస్టిజం వల్ల పెద్ద హీరో అయిన చిరంజీవి వల్ల బలైపోయిన ఒక హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పేసి చూపించిండు అన్నట్టు వన్ వీడియోలో. ఇదే కాదు, ఈ టాపిక్ మీద చాలా డిస్కషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎప్పుడెప్పుడు సంబంధం లేకుండా ఈ టాపిక్ లేస్తూనే ఉంటుంది, చిరంజీవి మీద నెగటివిటీ చేస్తూనే ఉంటారు, చిరంజీవిని డిఫెండ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది లాజిక్తోని, కొంతమంది ప్రేమతోని. ఇక ఇంకొకడు ఉంటాడు సాదిక్ ఫైల్స్ అని తెలుగులో, వాడొక వీడియో చేసిండు ఈ టాపిక్ మీద. అరే ఏంద్రా అంటే ఆకిస్ పాక్ పాకిసా కాక్ పాక్ కరివేపాక్ హెన్స్ ప్రూడ్ అంటాడు. ఏవో ఆర్టికల్ చేస్తాడు, చూపిస్తాడు, చూసిండ్రా ఇగో ఎంత దారుణం జరిగిపోయింది, చిరంజీవి వల్లనే జరిగిపోయింది ఇదంతా అంటాడు. కథం. మరి అంత హెన్స్ ప్రూవ్డ్ అన్నోనివి పోయి కోర్టులో కేసు వేయి కదా, ప్రూవ్ చేయి కదా. ఆల్రెడీ ప్రూవ్ చేసినావు కదా నీ వీడియోలో, అట్లనే ప్రూవ్ చేయి, కోర్టుకు పోయి జనాలకు కూడా తెలుస్తుంది, అట్లనే జస్టిస్ కూడా దొరుకుతుంది ఉదయ్ కిరణ్కి. ఇటువంటివి ఉండయి. ఏదో ఒకటి చెప్పాలి, మసిపూసి మారేడుకాయ చేసి చిరంజీవే చేసిండని చెప్పాలి. జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి మాట్లాడదాం భయ్య. అసలు చిరంజీవి కూతురికి ఉదయ్ కిరణ్కి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 18th April 2003లో జరిగింది. ఇది ఒక 2.5 monthsలో తెగిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఉదయ్ కిరణ్ చనిపోయింది ఎప్పుడు అంటే 2014లో. అంటే చిరంజీవి ఏం పని పాట లేకుండా ఓన్లీ ఉదయ్ కిరణ్ని సర్వనాశనం చేయాలి అని 11 ఏళ్ళు కష్టపడ్డాడు అన్నమాట. సరే పోనీ ఒక్క నిమిషం అదే రైట్ అనుకుందాం, నా కూతురుతోనే ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేస్తావా నువ్వు అనే ఈగోతో చిరంజీవి 11 ఏళ్ళు ఉదయ్ కిరణ్ని సర్వనాశనం చేయాలని చూసిండు అనుకుందాం. మరి అదే రెండో కూతురు చిరంజీవికి తెలియకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తే వాళ్ళ భర్త, మరి అటువంటి ఇంకేం చేసి ఉండాలి చిరంజీవి? రే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వచ్చిండు ఇండస్ట్రీకి, తర్వాత పార్టీ పెట్టిండు, ఎన్ని పనులు ఉండాలి, వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉదయ్ కిరణ్కి మూవీస్ రావద్దనే కాన్సన్ట్రేషన్ చేస్తాడా? ఆ తర్వాత వాళ్ళ చిన్న కూతురు చేసింది అందరికి తెలుసు, తెలియకుండా చెప్పకుండా చేయకుండా పోయి పెళ్లి చేసుకున్నది. అప్పుడు ఎంత బాధపడ్డాడు. అవన్నీ పక్కకు పెట్టి ఉదయ్ కిరణ్ని ఎట్లా నాశనం చేయాలని ఆలోచిస్తాడా? ఉదయ్ కిరణ్కి మూవీస్ రాకుండా చేసిండ్రు అంటారు. ఉదయ్ కిరణ్కి పెద్ద హిట్లు 2 ఇచ్చిన డైరెక్టర్ తేజ. అటువంటి తేజానే ఈ ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసిండు, అవునన్నా కాదన్నా అని. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఇప్పుడు తేజాని కూడా పిలిచి చిరంజీవి ఉదయ్ కిరణ్కి ఫ్లాప్ అని చెప్పిండా? అరే ఇంకో సింపుల్ లాజిక్, చిరంజీవి గురించి ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతున్న ఈ రోజులల్లో ఎవడో ఒకడు బయటకు రాడా? కరెక్టే, ఆ రోజులలో ఉదయ్ కిరణ్ సినిమాలు చేయొద్దని చెప్పేసి చిరంజీవి చూసిండు, మాకు కూడా కాంటాక్ట్ అయ్యి ఇట్లా కాల్స్ వచ్చినాయి అని జస్ట్ ఇట్లా చెప్తే ఇక చిరంజీవికి ఆపోజిట్ గ్యాంగ్ ఊకుంటారా? ఇక వాని లేపి ఇట్లా పైన కూర్చోబెట్టి వానితో డిబేట్లు చర్చలు మొదలుపెట్టి చిరంజీవిని దొక్కేస్తారు. ఇంత ఛాన్స్ ఉండి ఎవరు ఎందుకు బయటకు వస్తలేరు? అరే 2003 నుంచి 2014 11 ఏళ్ళల్లా మస్తు మారిపోయినాయి. అయినా కూడా పెళ్లి చేసుకున్నాడు. 2 years 2012లో పెళ్లి చేసుకున్నాడు. 2 years తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అంతేందుకు వాళ్ళ అక్క వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నది, దాంట్లో ఎక్కడన్నా మెన్షన్ చేసిందా ఇట్లా చిరంజీవి వల్ల మూవీస్ రాలేదు సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు అని ఎప్పుడన్నా చెప్పిందా ఎక్కడన్నా? మూవీస్ ఆడలేదు, ఆడక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పింది. మరి సోకాల్డ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉదయ్ కిరణ్ అని ఇట్లా జయగొడుతున్న ఫ్యాన్స్ మరి అప్పుడేం చేసిండ్రా కష్టకాలంలో? ఒక్క సినిమాని కూడా హిట్ కానియలే. మరి సరే ఒక్క నిమిషం చిరంజీవే దొక్కేసిండు అనుకుందాం, ఈ 11 ఏళ్ళల్లో మరి మీ ఫ్యాన్స్కి దొరకలేదు అవకాశం హిట్ ఇవ్వడానికి? మీరు హిట్ ఇస్తే చిరంజీవి లాంటోడైనా తగ్గాల్సిందే కదా. ఇవన్నీ ఉండయి.
కొన్ని తగ్గించడానికి మాత్రం ఏదన్నా మాట్లాడతారు. అంతేందుకు ఆఖరికి ఈ హీరో సుమన్ కూడా అయితే జైలుకు పోవడానికి కారణం చిరంజీవి అని బయట సోషల్ మీడియాలో టాక్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఆఖరికి ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినాక కూడా చిరంజీవికి దీనికి సంబంధం లేదు, నాకు తెలుసు ఎవరు చేసిండ్రో, నాకైతే ఒక ఐడియా ఉంది ఎవరు చేసిండ్రు అని చెప్పేసి, కాకపోతే వాళ్ళ నేమ్స్ రివీల్ కాకపోతే చిరంజీవికి దీనికైతే సంబంధం లేదు అని క్లియర్గా కుయ్యో ముర్రో అని మస్తు మొత్తుకున్నాడు ఓ 2-3 ఇంటర్వ్యూలల్లో. అయినా కానీ మళ్ళీ అదే టాపిక్ మీద చర్చలు నడుస్తూనే ఉంటాయి. చిరంజీవి చేసిండు అన్నట్టు ఒక నెరేటివ్ సెట్ చేస్తూనే ఉంటారు. ఆడ సుమన్ విక్టిమ్ వచ్చి చెప్పినా అని పక్కకుండా వై నీకేం తెలుసు అని మాట్లాడతారు వీళ్ళు. మహా అయితే జరిగి ఉంటే ఏం జరిగి ఉంటుందంటే ఫ్యాన్స్ అప్సెట్ అయ్యి ఉంటారు, అప్సెట్ అయ్యి ఉదయ్ కిరణ్ సినిమాలు బ్యాన్ చేసి ఉంటారు. చిరంజీవి ఫ్యాన్స్ చూస్తేనే హిట్ కావు సినిమాలు, మస్తు మంది హీరోల ఫ్యాన్స్ ఉన్నారు. ఉదయ్ కిరణ్కో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండే అప్పుడు. ఇప్పుడు అంటే చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ అందరు ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అనుకోండి, అది వేరే విషయం. ఏదేమైనా సరే మనకి ఏ విషయం అయితే తెలుసో దాని గురించే మాట్లాడాలి. తెలియని దాని గురించి ఏదో నెరేటివ్ సెట్ చేసి అవతలని ఇట్లా కించపరిచేలా చేస్తే మంచిగా ఉండదు, మంచిది కాదు కూడా సొసైటీకి. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు, రేపు నువ్వు కూడా ఎదగచ్చు, నీ మీద కూడా అటువంటి కుట్రలు జరగచ్చు. కాబట్టి మానుకుంటే మంచిది ఇటువంటి. ఇప్పుడు చిరంజీవి లాంటోడికి ఆ యూట్యూబర్ సాదిక్ ఫైల్స్ అనే ఒక యూట్యూబర్ది వీడియో తీపియడానికి ఎంతసేపు? ఆయన మీద చేసిన వీడియో, చిరంజీవి ఉదయ్ కిరణ్ డెత్ కారణం అన్నట్టు చేసిండు వీడియో. ఆ వీడియో తీపియడానికి ఎంతసేపు? అది కూడా చేయలే ఆఖరికి. ఆ వీడియోకి 30 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆయన ఏం చేసినా ఏమన్నా పట్టించుకోడు కాబట్టే ఆయన ఇన్ని గానం మాటలు అంటున్నారు, ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు, ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే పెట్టుండ్రి, లేదా చిరంజీవి ఉదయ్ కిరణ్ని దొక్కేయడానికి ఎవరెవరితో అప్రోచ్ అయ్యిండో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడియుండ్రి. అంతేగాని పాకిజాక్ అంటే నడవది. ఏదో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి 11 ఏళ్ళు పగబట్టి ఒక మనిషిని నాశనం చేసేంత ఓపిక ఎవరికి ఉండదు, టైం ఎవరికి ఉండదు. ఇదేం సినిమా కాదు, రియల్ లైఫ్. నాగు పాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగ 100 ఏళ్ళు అని కూడా తిరగడానికి. రైట్, ఇది గైస్ నా ఒపీనియన్ ఈ మ్యాటర్ మీద. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీకు ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేసేది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.